So finally we are in Dhanushkodi. దీంతో మనం ఇండియా సగం కవర్ చేసినాం, ఇంకా సగం ఉంది. ధనుష్కోడి ఫేమస్ అంటే ఇప్పుడు చెప్తా. రాముడు వానర సైన్యంతో కలిసి సీతాదేవిని తీసుకురావడానికి లంకకి వెళ్తాడు కదా. సో అప్పుడు ఇక్కడ ఒక రామసేతు నిర్మిస్తారు శ్రీలంకకి వెళ్ళనీకి. ఇక్కడ నుంచి శ్రీలంక వచ్చేసి ఎగ్జాక్ట్ 23 కిలోమీటర్స్ ఉంటుంది. ధనుష్కోడి పోయే వాళ్ళు ఉంటే దాని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to ఈవినింగ్ 5. పెద్ద టౌన్ ధనుష్కోడి అనేది 1960s లో ఒక పెద్ద సముద్ర తుఫాన్లు రావడం వలన ఆ టౌన్ మొత్తం నీళ్ళలో కొట్టుకొని పోయింది. హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఇది వచ్చేసి మన సౌత్ ఇండియా రైడ్లో డే 7. ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్ రామేశ్వరంలో ఉన్నాం. ఇప్పుడైతే నేనైతే ధనుష్కోడికి అయితే వెళ్తున్నా. సో నైట్ అయితే అసలు పంపించలేదు కదా, పోలీసు వాళ్ళతో ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఎంత బ్రతిమిలాడినా అసలు అయితే పంపించలేదు. సో ఇప్పుడైతే నైట్ ఇక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేచి అయితే ధనుష్కోడికి అయితే వెళ్తున్నా. లెట్స్ గెట్ ఇన్ టు ద GoPro వ్యూ. వెల్కమ్ టు రామేశ్వరం. అండ్ ఆల్సో నైట్ వి స్టేడ్ ఇన్ దిస్ హోటల్. లైట్లు ఫ్యాన్లు అయితే ఏం పనిచేస్తలేవు, ఆ రూమ్లో స్టే చేసినాం నైట్. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:45 అవుతుంది ఎగ్జాక్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ధనుష్కోడి 25 km ఉంది. ధనుష్కోడికి అయితే వెళ్తున్నా. ధనుష్కోడికి ఎంత జల్దీ వెళ్తే మనకు అంత మంచిది, ఎందుకంటే ఇంకా సన్ రైజ్ కాలేదు. మనం వెళ్తే సన్ రైజ్ అవుతుంది. ఇక్కడ నుంచి వచ్చేసి ఇప్పుడు లెఫ్ట్కి అయితే వెళ్ళాలి మనం ధనుష్కోడికి వెళ్ళాలంటే. అబ్దుల్ కలాం హౌస్ కూడా ఇదే గల్లీలోనే ఉంది. ఇక్కడ నుంచి అయితే 22 kilometers ఉంటుంది ధనుష్కోడి. సో వీఆర్ గోయింగ్ రైట్ నౌ. ఎవరైనా రామేశ్వరం ధనుష్కోడి పోయే వాళ్ళు ఉంటే దాని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to ఈవినింగ్ 5. 5కి కూడా అలో వేయలేదు. అట్లాంటి పోలీసు వాళ్ళు ఇక్కడ 5కి అలో చేసే రూల్స్ రెగ్యులేషన్స్ అనేది ఏదో మాట్లాడిన నైటు ఒక అర్ధగంట బట్లాడిన నైటు, అయినా వర్కౌట్ కాలేదు. ఏం చేసాం, సచ్చినట్టు రూమ్ తీసుకోవాల్సి వచ్చింది. రూమ్ తీసుకున్నాం. ఇంకా ఈ చెక్ పోస్ట్ దగ్గరనే నైట్ ఇక్కడనే ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes అయితే బతలాడినా, అయినా పంపించలేదు. వాళ్ళేడు పన్నట్టు లోపల దున్నపోతూ ఎంత బతలాడినా పంపించలేదు. అరే కన్యాకుమారిలో రూమ్ బుక్ చేసుకున్నారు అబ్బాయి అన్నా కూడా పంపించలేదు. పంపించడే ఎవరని చెప్పి రూమ్కి 3,000 అని చెప్పి అయినా పంపించలేదు. ఇక్కడ నుంచి అయితే ఇంకా ధనుష్కోడి 7 kilometers ఉంది. సో చూసుకోవచ్చు. ఇగో ఇటు సైడ్ వాటరే, ఇటు సైడ్ కొన్ని చెట్లు ఉన్నాయి, చెట్ల అవతల వాటరే ఉంది, మధ్యలో రోడ్డు. ఈ రోడ్డు ఇంకా 7 kilometers ఉంది. అంటే బ్యాక్ నుంచే ఉంది రోడ్డు, కాకపోతే అక్కడ అంత గోడలు అవి ఉన్నాయి, కొన్ని కనపడకుంటుంది. దీన్ని వచ్చేసి ఇండియాస్ లాస్ట్ రోడ్ అని అంటారు. ధనుష్కోడి వరకు ఉంటది. ధనుష్కోడి టౌన్ కూడా ఒక మంచి స్టోరీ ఉంది. అండ్ ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ ఒక టౌన్ మంచి స్టోరీ ఉంది. అన్ని స్టోరీలు ఇప్పుడు తెలుసుకుందాం మనం. సో ఇప్పుడైతే చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇటు సి ఇటు సముద్రమే మధ్యలో రోడ్డు. సో ఇప్పుడైతే రోడ్ మీద అయితే వెళ్తున్నాం. ఇట్లాంటి మంచి మంచి కన్స్ట్రక్షన్స్ మన ఇండియాలోనే ఉంటాయి, బయట దేశాలలో ఎక్కడ ఉండవు. అట్లాంటి ఇండియాని వదిలేసి ఎక్కడెక్కడికి ఎందుకు పోతారు రాపై. ఒకసారి ఇండియా మొత్తం తిరగండి. టాప్ నాచ్ విలేజెస్, టాప్ నాచ్ ప్లేసెస్ అన్ని మన ఇండియాలోనే మ్యాక్సిమం కంపేర్ టు అదర్ సిటీస్. ఇండియాను వదిలేసి బయట దేశాలు తిరగబోతారు చూతగాళ్ళు. సో ఒకసారి ఇండియాను కూడా తిరగండి మొత్తం, మీకు తెలుస్తుంది అసలు. అప్పుడు తెలుస్తుంది ఇండియా అంటే ఏంటిదో. ఇంత మంచిది ఏ దేశంలో ఉందా ఇట్లా, అంటే ఏ కంట్రీలో ఉందా ఇలాంటిది. ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే వచ్చేసి ధనుష్కోడి లైట్ హౌస్. ఇదైతే ధనుష్కోడి విలేజ్. అప్పట్లో ఇది ఒక పెద్ద టౌన్ ధనుష్కోడి అనేది. 1960s లో ఒక పెద్ద సైక్లోన్, అంటే దాన్ని తెలుగులో ఏమంటారుగా, సముద్ర తుఫాన్లు రావడం వలన మన ధనుష్కోడి ఊరు ఏదైతుందో పెద్ద టౌన్, ఆ టౌన్ మొత్తం నీళ్ళలో కొట్టుకొని పోయింది. సో అందుకోసం అయితే అప్పటి నుంచి ఇక్కడ గవర్నమెంట్ అయితే ఒక రూల్ పెట్టింది, ఈ ధనుష్కోడి ఇస్ నాట్ సేఫ్ టు లివ్ అని ఒక రూల్ పెట్టి. సో ఇక్కడైతే ఎవరు నివసిస్తలేరు ఇప్పుడు. ఆ రూల్ పెట్టిన దగ్గర నుంచి ఓన్లీ ఫిషర్మ్యాన్స్ ఇంకా విలేజర్సే ఇక్కడ చిన్న చిన్న గుడారాలు వేసుకొని షాప్స్ పెట్టుకున్నారు. మనమైతే ధనుష్కోడి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదైతే చూసుకోవచ్చు, ఇండియన్ నేవీ వాళ్ళదైతే ఇక్కడ ఒక షిప్ ఉన్నది, ఎందుకంటే ఎమర్జెన్సీ పర్పస్ అది. ఏముందా ఎర్లీ మార్నింగ్ ఇంత మంది వచ్చిరంటే దీనికోసం ఎంత వెయిట్ చేసింటారు చెప్పండి. నైట్ పోలీసు వాళ్ళు చాలా మందిని అయితే పంపించలేదు నైట్. ఇక్కడ ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఉంది బే ఆఫ్ బెంగాల్, రైట్ సైడ్ ఉంది ఇండియన్ ఓషన్. ఫైనల్లీ వీఆర్ ఇన్ ధనుష్కోడి విత్ మై బైక్. ఆ బండి అదేమన్నా ఏం అర్థం కావట్లే. ఇండియా టాప్ ప్లేస్ అయింది, ఇండియాస్ లాస్ట్ రోడ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఇండియాస్ బాటమ్.
సో ఇక్కడ వరకు తీసుకొచ్చాం. సింగిల్ బైక్, దానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు, మీకేం తెలుసు, మీకేం తెలియదు. సో నేను చెప్పింది నేను అందుకే ఇక్కడ రానికి కూడా చాలా తంటాలు పడ్డాయి. లుక్ ది స్మాల్ సెక్సియస్ట్ బీస్ట్. దీంతో మనం ఇండియా సగం కవర్ చేసినాం, ఇంకా సగం ఉంది. దాన్ని కూడా కవర్ చేస్తామా లేకపోతే వేరే బైక్ తీసుకుంటామా అనేది తర్వాత మ్యాటర్. వై ధనుష్కోడి ఫేమస్ అంటే ఇప్పుడు చెప్తా. మన రామాయణం తెలిసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. రాముడు వానర సైన్యంతో కలిసి సీతాదేవిని తీసుకురావడానికి లంకకి వెళ్తాడు కదా. సో అప్పుడు వానర సైన్యులతో కలిసి ఇక్కడ ఒక రామసేతు నిర్మిస్తారు శ్రీలంకకి వెళ్ళనీకి. ఆ శ్రీలంకకి వెళ్ళనీకి నిర్మించిన రామసేతునే ఇక్కడ ఉంటుంది. బట్ నవ్ ఇట్ ఈస్ నాట్ దేర్. అది ఇప్పుడైతే ఇక్కడ కనిపిస్తలేదు. ఇక్కడ నుంచి శ్రీలంక వచ్చేసి ఎగ్జాక్ట్ 23 కిలోమీటర్స్ ఉంటుంది. నైట్ విజిట్ అయితే పక్కా శ్రీలంక లైట్స్ అన్నీ కనిపిస్తాయంట మనకి ఇక్కడ నుంచి. కాకపోతే నైట్ పోలీసు అలో వేయలేదు. సో ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే అప్పుడు శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి ఒక బ్రిడ్జ్ కట్టారు కదా, అది ఫ్లోటింగ్ బ్రిడ్జ్. రాళ్ళు ఆ నీళ్ళ పైన తేలుతాయి. సో అందుకు ఆ రామసేతు అనేది చాలా ప్రాముఖ్యతమైనది. ధనుష్కోడి విలేజ్లో కొన్ని ప్లేసెస్లో అయితే ఆ స్టోన్స్ అవైలబుల్ అయితే ఉంటాయి. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఎనీ ఛాన్స్ ఉంటే మనం అయితే అది కూడా చూసేద్దాం. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు 7:30 అవుతుంది టైము. 7:30కి ఎంత క్రౌడ్ ఉందంటే చూడండి, ఇంకా సాయంత్రం ఎంత క్రౌడ్ ఉంటుందో. సో ఇక్కడైతే సిగ్నల్ కూడా ఉండదు, ఏముండదు. సిగ్నల్ ఉండదు, నో సిగ్నల్. ఇప్పుడైతే ఒక రౌండ్ రిటర్న్ అటు పోయి ఇటు వస్తా. మంచి 360 షాట్స్ అయితే తీసుకొని వస్తా. వెయిట్ ఫర్ ఇన్స్టా 360 షాట్స్. సో ఇప్పుడైతే ఒకసారి ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ వెళ్ళి బయటకు వెళ్ళి దీని బయటికి వెళ్ళొచ్చు. సో దీని బయటికి కూడా వెళ్ళేసేద్దాం ఇట్లా గ్యాప్లా. సో ఎండ మాత్రం బీభత్సం కొడుతుంది. అక్కడ టైం ఇప్పుడు 7:13 అవుతుంది. సో అయినా కూడా ఎండ ఇట్లా కొడుతుందంటే అర్థం చేసుకోరు ఇక. ఇప్పుడైతే మంచి 360 షాట్స్ తీసుకుందాం. రామసేతు దగ్గర ఉన్న బీచ్ దగ్గరకు వచ్చేసినాం. ఇది వచ్చేసి సంగం పాయింట్. ఇక్కడ నుంచి శ్రీలంకలో ఉన్న తలైమనార్ అనే ఒక ప్లేస్ వరకు అయితే రామసేతు అయితే నిర్మించారు. రామసేతు కూడా ఎప్పుడైతే ధనుష్కోడిలో సముద్ర తుఫాన్ వచ్చిందో అప్పుడు ఆ రామసేతు కూడా మునిగిపోయింది. ఈ సముద్రం లోపలికి వెళ్తే రామసేతు ఆనవాళ్ళు అయితే కనిపిస్తాయి. కాకపోతే అది చాలా ప్రమాదకరం. అందుకని అయితే ఇక్కడ పోలీసు వాళ్ళు అయితే అలో అయ్యారు చూడడానికి. చిన్నపిల్లలు చూడండి ఆడుకుంటారు మంచిగా. ఒకప్పుడు మనం కూడా నేను కూడా ఇట్లానే ఆడుకుంటుండేటోని బీచ్కి వెళ్తే చిన్నప్పుడు. ఇక్కడ మనం మంచి పేరు రాద్దాం. మనం ఇక్కడ 2 సముద్రాలు అయితే కలుస్తాయి. ఏదైతే లైటిష్ బ్రౌన్ కలర్ ఉందో అది వచ్చేసి బే ఆఫ్ బెంగాల్, ఏదైతే బ్లూ కలర్ ఉందో అది వచ్చేసి ఇండియన్ ఓషియన్. ఈ 2 సముద్రాలు ఇక్కడ కలుస్తున్నాయి కాబట్టి దీన్ని సంగమం అని అంటారు. శ్రీలంక వచ్చేసి ఓన్లీ 23 కిలోమీటర్స్. ఈత కొట్టుకొని పోవచ్చు అనిపిస్తుంది కానీ పోలేము, అదే మ్యాటర్. ఇక్కడ పెద్ద పెద్ద షిప్స్ అయితేనే వెళ్తాయి, చిన్న చిన్నవి కూడా అలవలేవు. ఇక్కడ ఒక బ్రో కనపడ్డాడు. ఆ బ్రో కాడ డ్రోన్ ఉంది. సో ఆయన సెటిల్మెంట్ కూడా చేయాలి ఇప్పుడు చిన్న డ్రోన్ షాట్స్ కోసం. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. హౌ ఇస్ దిస్ రైడ్ బ్రో? yesterday night at 5 o'clock stopped there, that's why I stayed here. Evening. Oh. Entire South India? No, actually we started from Cochin to Munnar, Madurai. Madurai from there came here Dhanushkodi. Oh. From here I'll go to Kanyakumari to Kerala. Kanyakumari to home. I will go to Kerala, Kanyakumari, Munnar, Madurai. Okay. Kodaikanal. After that Coimbatore. Okay. After that Ooty. After that Mysore, Bangalore, Hyderabad. You go to Coorg that side, huh? No, it's my day 7. Oh. Yeah. How many days you are planning actually? It's around 12 to 13 days. Okay. 200 cc. Okay, power. No, this one is 250 only. 250. I think 390. So 250 only. No, this gives me around 42 mileage. 42 mileage. Ah. Oh shit. Mine is 36 only. But one condition that you have to maintain around below 80 km per hour. Oh. That is good, you know. The power delivery is very fast actually. This one not that much power delivery initial.
ఇనిషియల్ ఆఫ్టర్ దట్ gradually it will go. yeah this kind of places need a drone shots. Nice to meet you bro. Thank you and have a safe ride. Thank you, same to you. Bye bro. ఇప్పుడే ధనుష్కోడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నా. సో మధ్యలోనే ఇక్కడ వెళ్ళి ఒక మంచి ఫోటో తీద్దాం. అట్నే బైకాడ డ్రోన్ ఉందంట, కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత తీసుకుందాం. ఇప్పుడు తీసుకుంటే ఇక్కడ నో డ్రోన్ ఏరియా ఇది, లేపినాం అనుకో కథం గుడిసిపోతుంది. ఆ బ్రోక్ అదే చెప్పిన. సో ముందరికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా మంచి డ్రోన్ షాట్స్ అయితే తీసుకుందాం. ఇక్కడైతే ఫొటోస్, ఇంకా డ్రోన్ షాట్స్, ఇంకా కొన్ని బైక్ వీడియోస్ కూడా తీసుకున్నా. సో ఇక్కడైతే సిగ్నల్ లేదు. సో ఇప్పుడైతే కరెక్ట్ మన ధనుష్కోడి విలేజ్ దగ్గర అయితే ఆగి ఒక చిన్న స్టోరీ ఉంది, ఆ స్టోరీ చెప్పేస్తా. ధనుష్కోడి విలేజ్. సో ఇక్కడ ఒక చర్చ్ ఉంటుంది, చర్చ్ ఇంకా రైల్వే స్టేషన్ ఉంటుంది ధనుష్కోడిలో. సో అప్పట్లో సునామీ వచ్చింది కదా, ఆ సునామీ వచ్చినప్పుడు ఊరే కొట్టుకొని పోయింది. సో ఆ చర్చ్ ఇంకా రైల్వే స్టేషన్ చిన్న చిన్న ఆనవాళ్ళు ఉంటాయి. చూపిస్తా, ఇక్కడనే ఎక్కడ ఉంటుంది. వేరే ఈజ్ ఇట్, వేరమ్మా, వేరే రైట్ ఇక్కడ ఉంది కదా, అదే వచ్చేసి చర్చ్. అక్కడ బీచ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి చర్చ్. అప్పట్లో అది కూలిపోయింది సముద్ర తీరాలు వచ్చినప్పుడు. అంకుల్, ఓల్డ్ రైల్వే స్టేషన్ ఈ రెండు కూడా అప్పట్లో కూలిపోయి ఈ రెండే ఇక్కడ మిగిలినాయి. సో ఇదైతే రైల్వే స్టేషన్ ఇది. ఇప్పుడు ఇక్కడికి ఒకప్పుడు ఇక్కడ రైలు కూడా వచ్చేది. సో ఎప్పుడైతే ఇట్లా ఇక్కడ సముద్రంలో ఈ నీలమట్టం అయిపోయిందో ఈ చోట, అప్పటి నుంచి అయితే ఇక్కడ రైల్వే స్టేషన్ అనేది తీసేసారు. ఇక చర్చ్ కూడా కూలిపోయింది. ఊరు ఒక ధనుష్కోడి అనేది అప్పట్లో పెద్ద టౌన్. సో అంతా మునిగిపోయింది అని చెప్పేసి అయితే ఇంక అప్పటి నుంచి ఇక్కడ ఎవరిని ఉండనిసలేరు. వీళ్ళు ఓన్లీ షాప్స్ కోసం ఇక్కడ ఉంటారు. సో నైట్ కాగానే వీళ్ళు కూడా అటు వచ్చేస్తారు, ఇక్కడ స్టే చేయనీకి ఉండదు ఎవరు. సో ఇప్పుడైతే రామేశ్వరం అయితే వచ్చేసినాం. సో ఇక్కడనే టెంపుల్ కూడా ఉంది. టెంపుల్ ఆల్రెడీ దర్శనం అయిపోయింది. సో ధనుష్కోడి కూడా వెళ్ళి ఇప్పుడే రిటర్న్ అయితే అయిపోయినాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో నేను చేస్తున్నా. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. హోప్ యూ గైస్ లైక్, comment, share and subscribe. Thank you for watching.